ఇప్పుడు మనం వాటర్ మిలన్ దోశ తయారు చేయడం చూద్దాం. మామూలుగా మనం వాటర్ మిలన్ తిన్నప్పుడు రెడ్ పార్ట్ తిని వైట్ పార్ట్ పడేస్తుంటాం కదా. యాక్చువల్గా రెడ్ పార్ట్లో కన్నా వైట్ పార్ట్లోనే ఎక్కువ విటమిన్స్ ఉంటాయి. ఆ వైట్ పార్ట్ యూజ్ చేసుకొని ఇప్పుడు మనం దోశ తయారు చేసుకుంటాము. మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇది. మామూలుగా మనం బియ్యం పప్పు అది నానబెట్టుకుంటాం కదా, పప్పు అది ఏం నానబెట్టుకోము. ఇప్పుడు బియ్యంతోనే వాటర్ మిలన్ కలిపి గ్రైండ్ చేసుకొని దోశ వేసుకుంటాము. చాలా బాగుంటుందండి. కొత్త బ్రేక్ఫాస్ట్ కొత్త టేస్ట్తో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. మీరు ఎప్పుడైనా వాటర్ మిలన్ దోశ విన్నారా? వినుంటే విన్నామని, తెలియని వాళ్ళు తెలియదని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు వాటర్ మిలన్ దోశ ఎలా చేయాలో చూద్దాం. మామూలుగా మనం దోశ ఏ రైస్తో వేసుకుంటామో ఆ రైసే తీసుకున్నాను. నేను దొడ్డు బియ్యంతో దోశ వేసుకుంటాను. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. 2 to 3 టైమ్స్ బాగా కడిగి నానబెట్టుకోవాలి. 3 to 4 అవర్స్ నానబెట్టుకోవాలి, లేదా నైట్ అంతా కూడా నానబెట్టుకోవచ్చు. నేను నైట్ అంతా నానబెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని రుబ్బుకుందాము. మనం మామూలుగా వాటర్ మిలన్ ఈ రెడ్ పార్ట్ తినేసి ఈ వైట్ పార్ట్ పడేస్తుంటాం కదా. యాక్చువల్గా ఈ రెడ్ పార్ట్ కన్నా వైట్ పార్ట్లోనే ఎక్కువ విటమిన్స్ మినరల్స్ ఉంటాయి. అందుకని మనం వీటిని పడేయకుండా వీటితో దోశ వేసుకుంటాం. ఇప్పుడు అస్సలు రెడ్ వద్దు అంటే, మీకు అస్సలు వాటర్ మిలన్ ఫ్లేవర్ వద్దు అంటే ఈ రెడ్ మొత్తం తీసేసుకోవచ్చు. లేదు పర్లేదు అనుకుంటే ఉంచేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా ఉన్నదాన్ని ఈ తొక్క తీసేసుకోవాలి. తొక్క తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా తొక్క తీసుకున్న తర్వాత ముక్కలు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ ముక్కలన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. దాంట్లో 2 చిన్న అల్లం ముక్కలు, ఒక 3 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. నానబెట్టుకున్న బియ్యం శనగపప్పు వేసుకోవాలి. మిక్సీలో వేసుకోవచ్చు, లేదంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ కలుపుకోవాలి. మనం మామూలుగా దోశ ఎలా వేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దోశ వేసుకోవచ్చు, కాకపోతే ఒక 1 అవర్ పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. లేదు మనం 2-3 అవర్స్ పక్కన పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. మనం ఒక 1 అవర్ పక్కన పెట్టుకుందాము. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత బ్యాటర్ వేసుకోవాలి. ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పైనుంచి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. రెండు నిమిషాలు కాలిన తర్వాత తిరిగేసుకోవాలి. తిరిగేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని 1 నిమిషం కాలనిచ్చి సర్వ్ చేసుకోవాలి. ఈ దోశలు ఏ చట్నీతో అయినా బాగుంటుందండి. అంటే మామూలుగా కొబ్బరి పల్లి చట్నీ ఇదే కాదు, మ్యాంగో పికిల్తో కూడా చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే ఇప్పుడు నాన్ వెజ్ పికిల్తో తింటున్నాను. నేనైతే కొత్తగా తెప్పించాను. మనకి తెలిసిన వాళ్ళు చేస్తారనమాట, రుక్మిణి పికిల్స్ అని. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. హైజెనిక్గా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారు. మనం ఆర్డర్ ఇచ్చిన వెంటనే ఫ్రెష్గా చేసి మన ఇంటికి హోమ్ డెలివరీ చేస్తారు. మీకు కూడా కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, మీరు కాల్ చేసి తెప్పించుకోవచ్చు. వీళ్ళ దగ్గర చాలా రకాల నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయండి. ఫిష్ పికిల్, చికెన్ ప్రాన్స్ పికిల్, చికెన్ బోన్లెస్, చికెన్ బోన్స్ పికిల్, గోంగూర ప్రాన్స్ పికిల్, గోంగూర చికెన్ పికిల్, గోంగూర మటన్ పికిల్, అన్ని రకాల పికిల్స్ దొరుకుతాయి. మీకు ఏది కావాలంటే అది ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. అంతే, టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మనం సీజన్లో వాటర్ మిలన్ తప్పకుండా తెచ్చుకుంటుంటాం కదా. ఆ వాటర్ మిలన్ని ఆ మిగిలిన పార్ట్ని పడేయకుండా ఇలా దోశ ప్రిపేర్ చేసుకోండి. మంచి హెల్దీ, ఎవరైనా తినొచ్చు. నచ్చిందా?
ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.